ఈ సమయంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో రెండవ ఆరాధనలో ఉన్న దేవుడు మీకు చేసిన మేలు లేదా ఉపకారములు తలాంతులు ఏదైనా ప్రేరణ కలిగి మీకు వచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు కలిగిన నిశ్చయతను బట్టి మీరు పంచుకోవడానికి ఇది సమయం. లేదా మీకున్న తలాంతులు కూడా మీరు వాడుకోవచ్చు. సాక్ష్యాలు తలాంతులు ప్రభు మన కొరకై వాడుకోవడానికి ఇది సమయం. ఈ సమయాన్ని దేవుడు మన కొరకు వాడుకోండి, దేవుడిని కనపరచడానికి వాడుకోండి. మనకి పండుగలాగా ఉండకపోవచ్చు, ఇప్పుడులాగే ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యేకత. ఎందుకంటే పండుగలు అకేషనల్గా వస్తాయి, కానీ ఆధ్యాత్మిక ఎల్లప్పుడూ ఉంటుంది. పండుగ సమయంలో అందరు ఇళ్లలోకి వెళ్తారు కదా, ఉన్న కొద్ది మందితో మనం ప్రభువుని ఆరాధించడానికి విశాలమైనటువంటి ఆయన సన్నిధి మనకి ఇచ్చిన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ద సేమ్ టైం ఈ విశాలమైనటువంటి మందిరం నిండడానికి మనం కూడా బాధ్యత కలిగిన వారిని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు నడిపించే బాధ్యత మనదే. ఇంకా ఇప్పుడే మనమే వచ్చి మనమే వెళ్తుంటే దేవుడు మనల్ని ఎక్కడికి తప్పకుండా లెక్క చెప్పాలి. కనుక ఎవరి పని వారు చేద్దాం. కొంతమందిని మనకు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మన వంతు బాధ్యతను మనం తీసుకుంటాం. రండి సాక్ష్యాన్ని పాఠము. ఓకే. You call me out upon the waters, great unknown, feet may fail, and there I found you in the mystery, in oceans deep, my faith will stand, and I will call upon your name, and keep my eyes above the waves. When oceans rise, my soul will rest in your embrace. For I am yours, and you are mine. Your grace abounds in deepest waters. Your sovereign hand will be my guide. Where fear may fail and fear surrounds me, you never fail, and you won't stop now. So I will call upon your name, and keep my eyes above the waves. When oceans rise, my soul will rest in your embrace. For I am
చివరిలో పెడతామా?
మీకు ఇచ్చిన తలాంతులు వాడుతున్నారు. స్పెషల్ థ్యాంక్స్. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి వాక్యము చదవడానికి యవనస్తులకు ఈ సమయాన్ని అప్పగిస్తాం. యూ కెన్ రీడ్ అవుట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు వాట్ ఎవర్ యు వాంట్. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 1, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకరు నిలబడి చదువుతుండగా మిగతా వారందరూ మీ బైబిల్ తెరవండి. బైబిల్ దేవుని వాక్యం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. వాక్య ఆధారం లేకుండా జనరల్ కబుర్లన్నీ కూడా కొన్నిసార్లు తప్పవచ్చు. జనరల్గా చెప్పిన సాక్ష్యాలు కూడా తప్పవచ్చు. వారి ఊహలోంచి వచ్చినవి ఉన్నాయి. వాక్యం మాత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుంది. కనుకే వాక్యమే ఈనాటి యొక్క భక్తికి ఆధారం, కొలత. వాక్యాన్ని ప్రామాణికంగా మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఎవరి సొంత బైబిల్ వారు క్యారీ చేయడం నేర్చుకోవాలి. డోంట్ క్యారీ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫోన్. ఫోన్ క్యారీ చేస్తున్నా ఫోన్ ఉందిలే అని అనబాకండి. క్యారీ యువర్ బైబిల్ ఆల్వేస్, ఇట్ విల్ కీప్ యూ. దేవుని వాక్యాన్ని ఎక్కడికైనా మీరు వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళండి. నేను ఫోన్ మర్చిపోతాను కానీ బైబిల్ మర్చిపో. ఈరోజు నా ఫోన్ మర్చిపోయాను, ఎక్కడుందో కూడా తెలియదు. 2:30-3 గంటలకు ఇంటికి చేరాను. మరలా వెంటనే రెడీ అయ్యే తొందరలో ఎక్కడో పెట్టాను, అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక వెతుక్కుంటున్నాను. రైట్. జస్ట్ దేవుని ప్రేమను బట్టి బతిలాడుతున్నాను. యూత్ పీపుల్ టేక్ దిస్ ఆపర్చునిటీ. యూ స్టాండ్ అప్ ఆన్ యువర్ ఫీట్ అండ్ రీడ్ అవుట్ బైబిల్. ఈ యొక్క ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 11 వరకు. Book of Ecclesiastes, 1st chapter, 4-11. One generation passes away, and another generation comes, but the earth abides forever. The sun also rises, and the sun goes down, and hastens to the place where it arose. The wind goes toward the south, and turns around the north. The wind whirls about continually, and comes again on its circuit. All the rivers run to the sea, yet the sea is not full. To the place from which the rivers come, then they return again. All things are full of labor, man cannot express it. The eye is not satisfied with seeing, nor the ear filled with hearing. That which has been is what will be, that which is done is what will be done, and there is nothing new under the sun. Is there anything of which it may be said, see, this is new? It has already been in ancient times before. There is no remembrance of former things, nor will there be any remembrance of things that are to come, by those who will come after. Praise the Lord. ఓకే, కనుక తెలుగు వారికి అర్థం కావడానికి ఓకే చదువుతారు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణముకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునో మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుష్యులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగడం లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారు జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు. రైట్. ఇప్పుడు స్త్రీలకు అక్కలకు అనుగ్రహించబడిన లేఖన భాగం 2 Corinthians chapter 5 verse 14 నుంచి 19వ వచనం వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 14వ వచనం నుండి 19 వరకు రాయబడిన లేఖన భాగం. ఎవరైనా మీరున్న చోట నిలబడి చదవండి. అందరూ కూడా వాక్యాన్ని చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి పట్టుకున్న విశ్వాసము దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్తున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించినది ఏమైనా అందరి కొరకు ఒకరు మృతి పొందను కనుక అందరూ మృతి పొంది ఉన్నారని జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి వేసిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందుండిన ఎడల వాడు నూతన సృష్టి, పాటలు గతించెను, ఇదిగో కృతవాయను. సమస్తము దేవుని వలనైనది. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించింది. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయభారమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మేము బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తుంది. ఇప్పుడు పురుషులకు అప్పగించబడినటువంటి లేఖన భాగం చివరి పుస్తకం 21వ అధ్యాయము వచనము 1 నుండి 4 వరకు రాయబడినటువంటి లేఖన భాగం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 4 వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. కొంచెం నిలబడి చదవాలమ్మా. ప్లీజ్ స్టాండ్. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఇప్పుడు ఒక స్తుతి గీతం మరలా నూతన సంవత్సరం వరకు టాలెంటెడ్ పీపుల్ నుంచి మనం వింటాం. వ్యక్తిగతంగా స్త్రీలు పురుషులుగా ఎప్పుడు పాడేటువంటి దేవుని బిడ్డలు తలాంతులు కలిగిన వారు ఉన్నారు. పల్లవి చరణం కొంచెం తక్కువగా ఒక చిన్న పల్లవి చరణాన్ని మాత్రం పాడి ముగించాలని మనం చేస్తున్నాను. దానికంటే ముందుగా మీకు అవకాశం ఆడియన్స్గా లేక వింటున్నటువంటి దేవుని బిడ్డలుగా ఇప్పుడు చదవబడిన 3 లేఖన భాగాలు ఈరోజు యొక్క సందర్భానికి ఎలాగూ అర్థమిస్తున్నాయి. దాని అర్థం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒకరిద్దరు రెస్పాన్స్ ఇవ్వండి, మాట్లాడండి, ముగ్గురు కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు చదవబడిన 3 లేఖన భాగాలు ఈ దినం నూతన సంవత్సరానికి ఎలాగూ అర్థమిస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.
రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడి నూతన సృష్టి, సమస్తము గతించెను, అదిగో సమస్తము క్రొత్తవాయను, పాతలు గతించెను, సమస్తము క్రొత్తవాయను. అంటే ఇంకా ముందు జరిగిపోయింది, అది గతించిపోయింది, అది చూడలేమో, అది కనబడదు. ఇది నూతన సృష్టి. ఇకపో జరిగేవన్నీ మనకి కనిపిస్తాయి. పాతలు ఏది మనకి జ్ఞాపకం తెచ్చుకోవద్దు. మన పాత స్థితి అంతా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దాని నుంచి మనం విడిపింపబడి ఈ ముందున్న సంవత్సరంలో దేవుని కొరకు బ్రతకాలని తలం. ఓకే, ఇంకా ఎనీ మోర్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్? తీసుకోండి సమయం. ఎప్పుడు అయ్యగారులే మాట్లాడాలి, తలాంతు కలిగిన వారే మాట్లాడాలి, మాకు సమయం రావట్లేదు అనేది లేదు. మ్యాక్సిమం సమయాన్ని అందరికి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఇంకెవరైనా? 3 లేఖన భాగాలు ఖచ్చితంగా ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. మీరు జాగ్రత్తగా వింటే మాట్లాడవచ్చు. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేంద్రీకరణ మీ మనసు అక్కడ ఒకసారి. మన పూర్వీకులు, పెద్దలు, జ్ఞానవంతులు అన్నటువంటి మాట ఏం తెలుసా? నీవెవరు అంటే నీ ఆలోచన విధానమే నువ్వు. వాట్ యు ఆర్ థింకింగ్ యు ఆర్. నువ్వేది ఆలోచిస్తావు అదే. ఎన్ని లేటుగా పోతాం, పర్లేదు అనుకుంటే లేటుగా వస్తాం. నువ్వు పర్లేదు వెళ్ళాలనుకుంటే వచ్చేస్తాం. నీవెవరు అంటే నీ ఆలోచనే నువ్వు. కాబట్టి నీ ఆలోచన దేవుని ఆనుకుంటే అది క్రొత్తగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. రైట్? కాబట్టి మీ ఆలోచన అంతా దేవుని గురించి ఆలోచించినప్పుడు దైవత్వం బయటకు వస్తుంది, లేకపోతే లోకమే బయటకు వస్తుంది. చాలామంది రకరకాలుగా ఉంటారు, కానీ దేవుడు అందరినీ తన శ్రేష్టమైన మనసుతోనే చేశాడు. మనము దేవుని మనసును ఎరిగిన వారము అంటాడు. లోకంలో ఎవరికి తెలియదు, కానీ వీఆర్ వెరీ ఫార్చ్యూన్. వీ నో ద హార్ట్ ఆఫ్ ద లార్డ్, హౌ హీ థింక్స్, హౌ హీ యాక్ట్స్, హౌ హీ డస్ ద థింగ్స్ మనకు తెలుసు. రైట్? ఎనీ రెస్పాన్స్? నాకు అర్థమైన రైట్ అన్న చెప్పిన 3 వాక్య భాగాలు చూసినట్లయితే నాకు కఠిన అభిప్రాయము పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మొదటి వచనం చూసినట్లయితే, ప్రసంగంలో చూసినట్లయితే అక్కడ ఉద్యోగం పట్ల ఏం లేదు, అంతా మామూలుగా జరిగిపోతుంది. ఇప్పుడు ఒక దేవుడు ఎరగని వ్యక్తికి దేవుడి గురించి చెప్తే ఎవరు చూడబోయింది, ఎవరు తెలుసు అవన్నీ, మనం ప్రజెంట్ ఉన్న లైఫే మనది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఎరగని వ్యక్తి తలంపులు అన్నీ ఇక్కడ ప్రసంగి మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, ఇప్పుడు అక్కడ 4 నుంచి 11 వరకు చూసినట్లయితే సూర్యుడు ఉదయించును అస్తమించును, అంతా మనుషులు అన్ని వచనాలు కూడా అంటే జ్ఞానం లేకుండా పలికిన మాటల్లా కనబడుతుంటాయి. అందులో మనిషికి ఒక అత్యుత్తమైన జీవితం ఉన్నదన్న భావన కలగదు. అయితే రెండో విషయము, కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ ఒక దేవుడు మనిషి జీవితంలో ఒక అత్యుత్తమైనటువంటి విషయం ఉన్నది. అది ఏదో మనిషి జీవించి చనిపోవడం కాదు, కానీ మీ జీవితం అనేది క్రీస్తుతో ముడిపడి ఉన్నట్లయితే మీరు ఒక కొత్త సృష్టి అయి ఉంటారు. ఆ తర్వాత మీకు అత్యుత్తమైన జీవితం ఉంటుందని స్పష్టంగా కనబడుతుంది. అయితే ఆ జీవితం గురించి మనం 21 ప్రకటన 21 చూసినట్లయితే క్రైస్తవులుగా అంటే దేవుని యందు విశ్వాసం వచ్చిన బిడ్డలుగా మనకు ఉన్నటువంటి అతి గొప్పదైనటువంటి
విశ్వాసము నిరీక్షణ ఏంటంటే మనము కేవలం మన జీవితం ఇక్కడ ముగియడంతో సమాప్తం కాదు, కానీ మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఆ తర్వాత మనము కొత్త ఆకాశం కొత్త భూమిని చూస్తాము, అందులో మనం నివసిస్తాము అనేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయము మనకి ఇక్కడ బోధపడతా ఉంది. కాబట్టి ఈ మూడు మన అంటే దేవుడు మనిషి జీవితంలో దేవుని ఎరగకుండా ఉన్నటువంటి జీవితం ఏంటి, దేవుని ఎరిగితే జీవితం ఏ విధంగా ఉంటుంది, దేవుని ఎరిగిన తర్వాత ఆయనలో సాగితే మనకు కలిగేటటువంటి లాభం ఏంటో మరి అక్కడ ఉన్నట్టు నాకు అర్థమైంది. మరి దేవునికి మహిమ కలుగుతుందంట. One more choice. సిద్ధపడి సిద్ధపడి. Thank you. One more. Very good. You can use this platform. Easy on. Easy on. Mic set change. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ మదనన్న చెప్పినట్టు నాకు కూడా ప్రసంగి అనేది పాత తరాన్ని రిప్రజెంట్ చేసుకుంటే ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వాళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి కూడా చెప్పారు. గడిచిపోయిన వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేస్తాం, అలాగే పుట్టబోయే వాళ్ళ జ్ఞాపకం ఆ తర్వాత పుట్టేవాళ్ళు కూడా ఉండదు. భూమి ఒక్కటే నిలబడుతుంది, సూర్యుడు ఒక్కటే నిలబడతాడు, మిగతా అన్ని గతించిపోతాయి అని చెప్పారు. అదే కొరింథీ దగ్గరకు వచ్చినప్పుడు మనిషి జీవితంలో మార్పు గురించి చెప్పారు. అంటే అలాగే ఇక్కడ ఓల్డ్ జనరేషన్ గురించి న్యూ జనరేషన్ గురించి చెప్పి కొరింథీ దగ్గరకు వచ్చేసరికి అందరి కోసం ఒకటి మృతి పొందాడు అని చెప్పారు. రక్షణ అనేది క్రీస్తుకు ముందున్న వాళ్ళు తర్వాత ఉన్న వాళ్ళు కూడా కొత్తగా ఎలా అవుతారు, ఎలా జీవించగలుగుతాం, మనం కొత్తగా భూమి ఎలా ఉన్నా ఆకాశం ఎలా ఉన్నా మన ప్రాచీన స్థితిని వదిలి నూతన స్థితికి ఎలా వెళ్తాము అన్నది చెప్పారు. అలాగే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అందరం కనపడుతున్నప్పుడు భూమి కూడా గతించిపోయింది, ఆకాశం కూడా గతించిపోయింది, కొత్త భూమి కొత్త ఆకాశం, అలాగే అందరినీ మనకి ముందున్న వాళ్ళు తర్వాత వాళ్ళం కూడా ఆ స్థితిలో ఉండగలిగారు. ప్రసంగిలో చెప్పేది ఏంటంటే మన ప్రాచీన స్థితి, మార్పు పొందని మన స్థితి, చూడటం చేత కళ్ళు తృప్తి పొందదు, వినటం చేత ఏది ఉండదు, ఏదో కొత్త విషయం అనుకున్నామంటాం కానీ అది అదివరకుండిందే, అన్నీ పాతదే. ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఆ స్వభావాన్ని మనం వదిలేసి క్రీస్తులో మనం మారి మనసు పొందాలని, నూతనంగా మారాలని, నూతన సృష్టిగా కొరింథీ అధ్యాయం చెప్తే మన భవిష్యత్తు చెప్పినప్పుడు ప్రకటనలో మనం ఉండబోయే మంచి స్థితి గురించి అక్కడ ఏమేమి ఉండదు, ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటాము అన్నది చెప్పాలని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్కడిద్దరు అన్న ఒక్కరు మంచిగా పార్టిసిపేట్ అయ్యారు. టాలెంట్ అయ్యాన్ని బహుశా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. టాలెంట్ అనగానే ఎవరు నిలబడడం లేదు, ఎవరు రావట్లేదు, టెస్ట్ మనీస్ కూడా ఏమి రావట్లేదు, కానీ కలిగి ఇట్లా షేరింగ్ అంటున్నాం, షేరింగ్లో కూడా రావట్లేదు. బీ రెడీ. ఈ సమయం మనకందరికీ దేవుడి సమయం ప్రతి వారం కూడా ఇస్తారు. ఇవ్వగానే టకామని సమయాన్ని వాడుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి కోణంలో మనం దీన్ని స్తుతించడానికి సిద్ధపడాలని మరొకసారి నూతన సంవత్సరపు 2వ వారం శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో స్పెషల్ నంబర్ అని చెప్పారు కదా, మనం నిలుచున్నాం 2 నిమిషాలు. ఎవరు తీసుకుంటే కొత్త వారికి అవకాశం ఇస్తే మంచిది. కాపాడు చిన్న కులువైన నా స్వామి నీ ప్రేమ కోగిలిలో నన్ను ఒదిగిపోని, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను
గానమే నాలో ఫలించినావా నా హృదయంలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను నిలిపోని నా హృదయంలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను నిలిపోని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఉండని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా థ్యాంక్ యూ చిన్న. God bless you. ఒక 15 నిమిషాల తర్వాత మరలా ఇంకా పాడగలిగిన వారు ఉన్నారు. మధ్యలో మరలా మీకు ఒక పాటకి సమయం ఉంటుంది. సుందరన్న అలాగే వారి మనజక్క కూడా బీ రెడీ. మీకు కూడా పాడడానికి మీ పాటతో సిద్ధంగా ఉండండి. కాకపోతే అందరి తలాంతులు కనబడాలంటే మన తలాంతులు కొంచెం కట్ షార్ట్ చేసుకోవాలి. సో అది వివేకంతో సమయపాలనను పాటించేటువంటి, సమన్వయం చేసేటువంటి వివేకం కలిగిన దేవుని బిడ్డల యొక్క జీవిత సరళి అలా ఉంటుంది. ఇక సమయం దొరికింది కదా అని కొంతమంది వదలు మైకులు. అలాగా నిన్ను వరి నీ పొరుగు వారిని ప్రేమించమంటే నీవు కడుపు నిండా తిన్న తర్వాత నీకులాగా ప్రక్కవాడు కూడా తినాలని అనుకుంటాడని తినేటప్పుడు వాడికి ఉందా అని ఆలోచించి సమపాలనలో దాన్ని కొనసాగించడం దైవికమైనటువంటి శ్రేష్టమైన తలం. దేవుని పేరు చెబితే భక్తి కాదు, దేవుని మనస్సు కలిగి జీవించడమే నిజమైనటువంటి భక్తి అని దేవుని వాక్యం. ఆయన మాటను చెప్పేవాడు వినేవాడు కాదు, వినేవాడు చెప్పేవాడు ఒకటే, కానీ దాన్ని పాటించేవాడే నిజమైన దేవుని బిడ్డ. ఈనాడు చెప్పేవాడు కొల్లలు, వినేవాళ్ళు లక్షలాది, కానీ జీవించేవాడు చాలా అరుదు. అందులో నీవుండాలి. ఎందుకంటే పాతవి గతిస్తాయి, విన్నాం కదా. క్రొత్తది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. అసలు విషయం ఏంటో తెలుసా? కొత్తగా ఎప్పుడు ఉండడానికి దేవుడు తన రూపంలో తన బిడ్డలమైన వాణ్ణి చేసుకున్నాడు. అయితే ఆయన కొత్తదనాన్ని కాలరాసి ఆయన మాటలు త్రోసివేసి పాతబడడానికి త్రోసివేయబడ్డా, అయినా కూడా తిరిగి ఆ కొత్తదనాన్ని మనలో తిరిగి స్థాపించడానికి పాతబడుతున్న మన జీవితాన్ని కొత్తగా చేయడానికి జరిగేటువంటి పాత పద్ధతిని ఇప్పుడు సూర్యుడు ఉదయించాలి, మరలా అస్తమించాలి. ఒకవేళ సూర్యుడు ఈరోజు ఉదయించాడు, అస్తమించలేదు, సంగతి ఎలాగ ఉంటుంది? ఈ సంవత్సరం వర్షం పడలేదు, సంగతి ఎలాగుంటుంది? దేవుడి సృష్టి ఎంత ప్రేమ, అద్భుతం. జరిగింది జరగడానికి, నీవు కొత్తగా తిరిగి మారడానికి ఒక అవకాశం ఇచ్చే ఈ సందర్భం. జరిగింది ఎందుకు జరుగుతుందంటే అది నీ క్షేమం కొరకు. కాలాలు ఋతువులు లేకపోతే నీ జీవన గమనం పాడైపోతుంది. నిన్ను బ్రతికించి నూతనపరచుటకు జరిగిందే జరుగుతుంది, పాతదేమీ లేదు. వచ్చే సంవత్సరం మరలా ఎందుకు అంటే అది కేవలం నీవు క్రొత్తగా మారడానికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం. నీవు మనమందరం కూడా దేవుని మహిమ కొరకు క్రొత్తగా ఎప్పుడు ఉండే ఆరాధ్యం చేరడానికి ఇది ఒక అవకాశం. ఎప్పుడున్న ఇల్లే గమ్మత్తు. ఎవరో అన్నారట,
పండుగ రోజు కూడా పాత మొగుడేనా? అర్థమైందా? మీకు అర్థం కావడానికి లేదు కానీ, అవునా? ఇదే మాత్రమైన న్యాయమా? కాదు. పండుగలు కేవలం మనం పరిశుద్ధంగా మార్చబడడానికి. మీకు అర్థమైందా? ప్రసంగి తన జ్ఞానంతో జరిగిందే జరుగుతుంది. ప్రొద్దుగుంకి మరలా ఉదయించడానికి ఆరాటపడుతుంది. అది కేవలం తన బిడ్డల క్షేమం కొరకు ప్రభువు చేసిన కార్యం. వర్షాకాలం మరలా తిరిగి వస్తుంది, చలికాలం గతిస్తుంది, ఎండాకాలం వస్తుంది. నీవు మారడానికి మరొక అవకాశం. మీరు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చదువుకుంటే అక్కడ రాస్తాడు, ఎందుకు తడువులాడి ఈ ఋతువులను, ఈ పొలిమెరలను దేవుడు ఆయన్ని కనుక్కోవడానికి, మనం కొత్తగా మారడానికి ఏర్పాటు చేశాడు. జరిగింది ఎందుకు జరగాలి అంటే, దేవుడు నిన్ను నన్ను తన రూపంలో చేర్చుకున్నాడు. ఆ కొత్తదనాన్ని ఎప్పుడు అలాగే ఉండేదాన్ని పోగొట్టుకున్నాం, తిరిగి ఇవ్వడానికి ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అది గతించిన కాలాన్ని చెప్పినటువంటి భావం సహోదరుడు అని కూడా చెప్పారు. మరి కొత్తగా కావాలంటే ఏం చేయాలి? కాగా ఎవడైనను క్రీస్తునందునేడా వాడైతే సరిపోతుందా? ఒక వ్యక్తి కొత్తగా మారితే సరిపోతుందా? అక్కడున్న పరమార్థం ఏంటో తెలుసా? అందరి కొరకు ఒక్కడు చనిపోయినందుకు నీవు మారితే ఆ సమాధాన సువార్త అనేకులను మార్చడానికి నీకు, నాకు, మనకు అప్పగించాడు. నేను మారి హాయిగా నేను కొత్తగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. ఈ కొత్తదనాన్ని పాతబడుతున్న ఈ లోకంలో పాతగా బ్రతుకుతున్న వారిని మార్చుటకు నీకు, నాకు బాధ్యత. మన భుజస్కంధాలపై దేవుడు ఈ పరిచర్య భారం, ఈ సువార్త మనకు అప్పగించాడు. దేవదూతలకు లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. రండి, 4-5వ తారీఖున అడవి ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఆహ్వానం ఉంది. కష్టంగా ముందు రాలేనని చెప్పాను. తర్వాత కొత్త సంవత్సరంలో వాళ్ళు అడిగితే మనం వెళ్లకుండా ఉంటే ఎలాగని మళ్ళా ఫోన్ చేశాను. ఎస్ తమ్ముడు, ఐఎమ్ కమింగ్, వస్తాను. మీరు వస్తారంటే ఇక 4 ఊళ్ళోళ్ళందరూ ఇక్కడ జమ చేస్తామన్నా, చేసే వచ్చేస్తా. బ్రతికుంటే మీ దగ్గరే ఉంటా. ఒకవేళ ప్రభు పిలిస్తే మీరు పోవడానికి రండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మనం ఎందుకు రక్షించబడ్డాము? కొరింథీ పత్రికలో రాశాడు, ఆయన నీ కొరకు ఎందుకు చనిపోయాడో అందుకొరకు బ్రతకాలి, నీ కోసం కాదు. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ఓల్డ్ నేచర్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ అదర్స్ టు సేవ్ like you, that is the new way which God has laid for us to walk in it. దేవుడు క్రొత్త మార్గాన్ని మనకిచ్చాడు. మనం పాతబడిపోయినామని మనని క్రొత్తగా చేయడానికి ఆయన క్రొత్తదనాన్ని మనకిచ్చాడు. అదే జరగబోయేటువంటి ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. ఆయన మనతో నివసిస్తాడు. అది ఎల్లప్పుడూ వెలుగుమయమే, చీకటికి ఉండదు. ఆకలి దప్పులు ఉండవు. రాజ్యాలు, కులాలు, మతాలు ఉండవు. దేవునితో సహవాసం, తన బిడ్డలు ఏక కుటుంబంగా పాతగిల్లని పరలోక రాజ్యంలో నిరంతరము జీవించడానికి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. You must live like Christ. క్రీస్తు వలె, క్రీస్తును పోలి, క్రీస్తు బిడ్డగా జీవించాలి. That is new forever.
అది క్రొత్తదనం. ఈ అద్భుతమైన అవకాశం దేవుడు తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా 3:16 యోహాను సువార్త ప్రకారం మనని ప్రేమించి ఆయన కుమారుడిని అప్పగించి మన జీవింపచేసి ఆయనను మరణం నుంచి లేపి మరలా పంపించబోతున్నారు, రాబోతున్నారు. ఆయన నీవు సిద్ధమా? సమస్తమైనవి నూతనముగా చేయగలిగిన ఆ ప్రభు కొరకు నీవు నన్ను నేను అంకితం చేసుకున్నాను. పాట విందామా? సుందరన్న పన్నెండట విల్ టేక్ ఫస్ట్ టైం. షార్ప్గా ఉండాలి, చెప్పగానే రావాలి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వేస్ట్ అయిపోయింది అనుకో, మీ బ్రతుకులో మళ్ళా దొరకదు. ఆ క్షణమే చాలా ఇంపార్టెంట్. ఒక క్షణంలో గొప్ప మెడలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క క్షణంలో జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు. ఒక్క క్షణంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఒక్క క్షణం ఆగంటే పరిగెత్తిపోయి యాక్సిడెంట్లో ఇప్పుడే చచ్చిపోయాడని వార్తలు విన్నా అనుభవాలు నా చెవుల గుండా నేను అనుభవించానని చెబుతున్నా. ఒక క్షణం ఆగమంటే ఆగను, ఎందుకంటే నేను చావాల్సిందే. నా మాటలు, నా అరుపులు, నా ప్రభువు పాద కేక, ఆయన ప్రేమ సారం అబ్జర్వ్ చేసుకోండి, అనుభవించండి, ఆనందించండి, నూతనంగా మారండి. ప్రభువు నూతనమైన మనసు మనకిస్తారు. ఆయన మహిమ కొరకు మనం అప్పగించుకున్నాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనురా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనురా. నీ క్షణం, నీ దయలేని క్షణం నేను అందుకున్న సుందరన్నకు సుందరుడైన దేవుని సుందరనామమున శుభము. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అది సుందరంగా సమయ పాలనలో కావలసినంత దేవుని యొక్క కృపను బట్టి తీసుకున్నందుకు దేవుని నామమున
దేవుని పరిశుద్ధమైనటువంటి శుభములు దేవుడు మీ కుటుంబానికి మీకు దయచేయుగా. గమనించండి, ప్రస్తుతం క్రీస్తును పొందడం ఉన్నవాడు కొత్త శ్రేష్టమైనటువంటి నూతన యెరూషలేములో చేరతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎలాగుంది, మనం ఎలాగ మారాలి అనే రెండు కోణాలు చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నిస్తాం. రండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 'దేవుడు మన కొరకు తహతలాడుతున్న వేళ 6వ చరణంలో ఒక మాట ఉంది. నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు గతింపు. ఎందుకో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? 32:9. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు. విన్నారా? మనం ఎన్నిసార్లు చెప్పినా కుక్క తోక చెప్పండి స్ట్రేట్గా ఉంటుంది. దంతశుద్ధి, కరువు, తెలియని కరువు, భయము భూమిని వేలుతున్న లోబడనోలని స్వభావం మానవునికి ఉంది. ఆయన గద్దింపు వెంటలే. రెండవదిగా మాట్లాడుతూ వచనం 8లో ఆమోసు గ్రంథంలో ఆయన ఇలాగ రాస్తున్నాడు, 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంలోకి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయిను, ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇది యెహోవా వాక్కు. కాబట్టి నీళ్లు కొనుక్కుంటున్నా. ఇంతకుముందు మీరు నీళ్లు కొనుక్కున్నారా? నేనైతే మేకలు కాయడానికి అడవికి వెళ్తే ఎక్కడ ఆ ఏరులో, ఎక్కడ వాగులో నీళ్లు కనబడితే, ఒకవేళ నీళ్లు కాస్త నల్లగా ఉంటే ప్రక్కన ఇసుకలో కాస్తంత దగ్గర నీళ్ళకి దగ్గర ఇసుక ఇలాగ తీసేసి ఆ ఇసుక గుంట చేసి ఒక క్షణం అలా చూడగానే చక్కటి నీళ్ళు వచ్చేది. చక్కగా దోషుడితో శుభ్రంగా తాగేవాడిని, కడుపు నిండా తాగేవాడు. ఎంత స్వచ్ఛమైన నీరు భూమిలో వచ్చి. ఇప్పుడు ఊరు వేసినా కూడా చర్చి కాలనీకి రండి, జయప్రసంలో ఇంటికి రండి, వాళ్ళు బోరు నీళ్ళు ఎంత మంచిగా ఉంటాయో మీకు అర్థమైతే చూపిస్తా. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి, ఎక్కడో కాదు మన దగ్గరే. ఇప్పుడిగా ప్రారంభమైంది. ఒకప్పుడు గాలిని పర్వాలేదులేని అంత పీల్చుకునే వాళ్ళు, ఇప్పుడు గాలి కొనుక్కోవాలి, సిలిండర్లు కావాలి. గాలి సరిపోకపోతే నీరు కొనుక్కుంటున్నావు. ఇక గాలి కొనుక్కునే పరిస్థితి కూడా వచ్చేసింది. అయినను మీరు నా తట్టు, వారు నా తట్టు, ఇదే ఇది పాతది. పాత విషయాలు ప్రభు వైపు తిరగకపోతే మారవు. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు. 33:3 మీరు లోబడనోళ్ళను ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఒకవేళ వస్తే ఏమవుద్ది అంటున్నాడు. కాబట్టి నేను లేకుండా మీరు పోతే కాస్త కొంతకాలం ఉంటారు, అవకాశం మీకు అర్థమైతే మరలా తర్వాత నన్ను అర్థం చేసుకుంటారు. నేను వచ్చాననుకో, సడన్గా కోపం వచ్చి నెత్తి మీద మొట్టికాయ ఎత్తి అక్కడే పోతావు. కాబట్టి నీతో నేను రాను, మీతో నేను రాను. ఎందుకు రాను అంటున్నాడు? అది సంగతి. నేను పోతున్నప్పుడు దేవుడు నీతో రావాలంటే నాకెంత ధైర్యమో. నేను పోతా ఉంటే నా ప్రభు నాతో ఉంటాడు. రాత్రి వస్తా ఉంటే యవనస్తులంతా చుట్టూ తిరిగారు, అంకుల్ ఈ కారు తీసుకొని పోండి, తర్వాత రేపు మీరు వస్తారు కదా, నేను రాను బాబు, మీ కారు వద్దు,
మీ రికమెండేషన్ వద్దు, నేను వెళ్ళిపోతాను. ఒక 45 నిమిషాల్లో ఇంటికి చేరిపోతాను. రోడ్డు అంతా బాగాలేదు, ఇక కారు తీసుకుంటే ఇంకా ఇబ్బంది ఉంటుంది నాకు, నేను వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు ఇంతే అంటారు అని చెప్పి నా బండి తుడిచి వెళ్ళరండి అన్న వచ్చేసి ఆయన వచ్చి. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుని ప్రియులరా, దేవుని ఎడల తిరుగుబాటు, ఆయన ఉన్నాడు అనేటువంటి నిశ్చయత నా మనసులో. ఒకసారి నా కాన్ఫిడెన్స్ నన్ను మోసం చేయొచ్చు, కానీ నాకున్నటువంటి నిశ్చయత ఏంటో తెలుసా? నేను వెళ్తుంటే నాతో నా ప్రభు ఉంటాడు. నాకు 24 hours నార్మలే, కాకపోతే కళ్ళు కాస్త ఇప్పుడు ఇబ్బంది పెట్టుకున్నాయి. లైట్ ఎదురుకొస్తే ఒక్కరు 5-4 కనపడుతున్నారు. అదేంటి ప్రభావ, ముగ్గురు వస్తున్నారంటే, ముగ్గురు కాదురా బాబు, నీ కళ్ళు పాడైనాయి, నీ కళ్ళు సరి చేసుకో అన్నాడు. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? కొంతమందికి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళ కనపడతారు, నేను కనపడటంలే అంటారు. ఏంటి అంటే కళ్ళు చెమ్మగిళ్ళాయి. యేసయ్య కళ్ళు పెట్టుకోవాలి. యేసయ్య మనతో ఉన్నాడని నిశ్చయత దేవుని బిడ్డలకు ఉండాలి. అది క్రొత్తదనం కనుక దేవుని ప్రియులారా, యేసు మనతో ఉన్నారు. ఆయన రానని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం పాపిష్టి ఆలోచనకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు నేను రానుకోండి అంటాడు. వస్తే అక్కడ శపిస్తాడు కనుక నా బిడ్డలకి శాపం కూడా రావద్దు, వీళ్ళు ఎట్లా వినరు నాకు తెలుసు, కాబట్టి లెట్ దెమ్ గో. ఐ డోంట్ వాంట్ కర్స్ దెమ్. మనం రాకుండా ఎందుకు వదిలిపెట్టారు? అప్పుడప్పుడు మనకి ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే, ఆయన రానంటాడు, మనం కావలసుకొని పోదామంట. పో మరి, ఇబ్బంది పడ్డాక దేవా 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 అయ్యా ఎక్కడున్నావు అయ్యా, అమ్మో ఎక్కడ లేని భక్తి చేసి మంచిగా ఉన్న మనం ఈ కొత్త సంవత్సరంలో చేర్చిన ఆ దేవుణ్ణి ప్రతి సమయంలో మన వెంట రమ్మని చెప్పగలిగిన అన్యోన్యమైనటువంటి ఆయన మనసు కృతదానాన్ని ఇస్తుంది ప్రియులారా. రైట్, విననొల్లని వారిగా ఉండకూడదు. ఇక 9వ వచనం చివరి భాగంలో 9వ వచనం చదువుతారా? 2, 3, 9 చదివాం కదండి. 9వ వచనం చదువుతామాట. ఆమోసు గ్రంథం 4:9. మరియు మీ సస్యములు ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేస్తుంది, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన మానవులను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసును. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు ఇదే యెహోవా. ఏంటి? ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా, ఏ రకమైన రోగాలు పరిస్థితులు వచ్చినా, వీటన్నిటి నుంచి నా తట్టు తిరిగిన వారు ఉన్నారు. అలాంటి ఇచ్చినా కూడా ఆయన వైపు తిరగని పరిస్థితి ఉండకూడదండి. ఎందుకంటే మనం కొత్తగా చేయడానికి ఆయన వైపు తిరగమంటున్నారు. రైట్, ఇప్పుడు 34 నిర్గమకాండం 9వ వచనం చదువుతారా? 34 9వ వచనం. 34 9వ వచనం. ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగినడలా నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. మీరు లోబడని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకోనమనెను. అక్కడ రిక్వెస్ట్ జరుగుతుంది. ఎందుకో తెలుసా? ప్రభు గద్దింపు ఎందుకు, ఆయన వైపు తిరగరు, వారు పాపాలు పరిస్థితులు మానరు అనేటువంటి మాట మాట్లాడతాడు. కర్తదానానికి ఎవరు ముందుకు రారు. 10వ చరణం చదువుతారా? 10వ వచనం చదువుతారా? ఆమోసు గ్రంథం 4:10. మరియు నేను ఐగుప్తుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించింది. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గం చేత హతం చేయించి మీ గుర్రముల్ని కొల్లపెట్టించింది. అయినను మీరు నా తట్టు తిన్నవారు కాదు. ఇదే యెహోవా వాక్కు. కరోనా 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 తెగులు 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 తెగులు
అయినా మనుషులు దేవుని వైపు తిరిగిన వారు కాదు. దేవుడు అలౌ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తట్టు తిరగని వాడు పాతగిలి పాడైపోతాడు కనుక క్రొత్తదనం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ క్రొత్తదనం కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. సరే, ఎలాగ ఆలోచిస్తారో ఆలోచించండి. తర్వాత దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ 11వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాను బోర్ల దోసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన గొరవలైనట్టు తప్పించుకుంటుంది. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. కరోనాలో చాలా మంది పోయినా, మీ ఇంటి దగ్గరికి వచ్చినా, నీ ముక్కు బంద్ అయినా, నీకు జ్వరం వచ్చినా, మంట నుంచి ఒక కొర్రవు గనక తీసి పక్కన పెడితే దాచిపెట్టినట్టు అందులో కాలిపోకుండా నిన్ను బ్రతికించాను. అప్పుడు మాత్రం అడావుడు చేశావు, ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నాతో తిరగకుండా నీ ఆలోచన, నీ ఇష్టమే ఇంకా పాతలే చేస్తున్నావు అంటున్న ప్రవచనం క్రీస్తు పూర్వం రాయబడిన ఆనాటి ప్రజల గురించి చెప్పబడిన మాట ఈనాటి ప్రజలకు 1000 రెట్లు ఇది ఎక్కువగా రేటు పెరిగిందని చెప్పడంలో సత్యమని నమ్ముతున్నాను. ఆనాడు ప్రజల్లో కాస్త దైవత్వం ఉండేది, ఈనాడు ప్రజల్లో అది లేదు, పోటీతత్వం. కాబట్టి ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు. సో ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం అంటే, ఆయన తట్టు తిరగకుండా ఇంకా పాతగానే ఉంటాను అనుకుంటున్న వారికి క్రీస్తు వారి కొరకు చనిపోయాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఇలాగుంది. లోబడనులని ప్రజల వైపు. ఐజియా చాప్టర్ 65 అనుసరించి నడుచుకొనుచు లోబడనున్న ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచు. అందుకే ఆయన చేతులు చాపడానికి యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. నీ భారం, నీ బాధ్యత ఆయన మీద ఉంది. నిన్ను సమాధానంలోనికి నడిపించడానికి, ఆయన దినమెల్లా సమాధానం లేని ఈ లోకంలో పాతబడిపోతున్న నిన్ను క్రొత్తగా చేయడానికి దినమెల్లా ఆల్ ది డే 24/7 ఈజ్ లుకింగ్ అట్ యూ. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా వైపు తిరగండి, నా వైపు రండి అంటే నో, we don't want that rest, we want risk. Don't want rest, you want risk. దేవుడు లేకపోతే you are in risk. If you turn towards the Lord, there will be rest. That's the newness. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ఇది మన పక్షాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన స్థితిని ఆదికాండంలో నిన్న ఉదయకాలంలో దేవుడు జ్ఞాపకం చేశాడు కదా. బలత్కారముతో నిండి ఉన్నది 6వ అధ్యాయము 5వ వచనం 11వ వచనం. బహు బలత్కారంతో నిండి ఉన్నది భూమి, మనుషులు అందరూ కూడా. ఏంటా బలత్కారం? దేవుని మాట వినడంలని, దేవుని వైపు తిరగని, దేవుని చేతుల వైపు చూడలేని పరిస్థితిలో, రెస్ట్ లేకుండా ప్రజలు దుర్గంధం చేత లోకం కొట్టిమిట్లాడుతున్న పరిస్థితిలో ఉన్నారు. రైట్. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కొత్తదనం అంటే ఏమిటి? దేవుడు ఏం కోరుతున్నాడు? వర్స్ 12 ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఆన్సర్ చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగున చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై ఆహా ఎంత మంచి మాట. Let us prepare ourselves. Let us prepare our family.
let us prepare our dear ones to get ready for change. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. సిద్ధపడిన వారు ఎత్తబడతారు. సిద్ధపడిన వారు కొత్త ఆకాశం, కొత్త భూమిని చూస్తారు. 5వ అధ్యాయం వచనము 4. 5వ అధ్యాయం వచనము 4. 5వ అధ్యాయం వచనము 4. ఇశ్రాయేలులారా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల ఆహా బేతేలును ఆశ్రయింపుకుడి, గిల్గాలో ప్రవేశింపుకుడి, బేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాల్ ఆవశ్యంగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించు. ఏంటి మరి బేతేలు అంటే దేవుని ఇల్లు కదా, దేవుని ఇంటికి పోవద్దా? గిల్గాల్కి ఇయ్యాలి రేపు ఇవి కూడా ఎట్లే తయారయ్యి చెప్పాల్సింది చెప్పరు. అంతా జేబు నిండాలి, సంచి నిండాలి, నేను హాయిగా ఉండాలి, వాళ్ళు తెచ్చి నాకు ఇవ్వాలి. ఇది ప్రాస్పారిటీ గాస్పెల్ కాదు. బేతేలు నాశనమే, గిల్గాల్ నాశనం చేస్తా. నా వైపు చూడు, నన్ను ఆశ్రయించు. స్థలాల్లో లేడు దేవుడు, గుడి గోడలలో గుడిలో ఉన్నాడు చూడు. 3:16 ఏంటది? 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారని మీరు ఎరగరా? 6:19లో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పడం లేదు, గమనించండి. రైట్, ఇప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని పక్షమందు బేతేలులో ఎవరును ఆర్పవేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి వారిని ఏమి హెచ్చరిక. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్వించక ఆయనను ఆశ్రయించడానికి అంబులోర్సాల్ ప్రభు కొరకు. ఇది క్రొత్తదనం అండి. క్రొత్తదనం అంటే దేవుని ఆశ్రయించడం. క్రొత్తదనం అంటే దేవునికి లోబడడం. క్రొత్తదనం అంటే దేవుని వైపు తిరగడానికి సిద్ధపడడం. వచనం 7లో మరలా ఆన్సర్ చెప్తున్నాడు, వినండి. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, పాలు చీకటిని ఉదయంగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పాడచేయవాడు. కాబట్టి యెహోవా బలాఢ్యుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. నిన్ను మార్చగలడు. నీ పరిస్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ జీవితం ఎలాగున్నా, బిలీవ్ ఇన్ క్రైస్ట్. He will change your attitude and situation, circumstance, everything, what not. He will create everything out of nothing. ఏమి లేని చోటు నుండి సమస్తము చేయగల సమర్థుడు. ఆయనను ఆశ్రయించు, ఆయనను ఆశ్రయించు. అన్యాయము వదిలి న్యాయవంతుడైన దేవుడి దగ్గరికి రా. అబ్రహాం రొమ్మును ఆనుకున్న లాజరు వలె ఆయన అత్తుకో. అది క్రొత్త పట్టణానికి, క్రొత్త పరలోకానికి నిన్ను చేరుస్తుంది. వర్స్ 14 వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు చేయుడి, అలాగు చేసినలా మీరు అనుకోను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా మీకు తోడుగా ఉండును. వాట్ ఏ వండర్ఫుల్ వాగ్దానం! If you turn to the Lord, if you leave everything behind, following Jesus, He will be with you. అక్కడ మీతో రానన్నాడు, ఇక్కడ మీతో ఉంటానన్నాడు. Why? Because నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీతో ఉంటాడు. నీవు ఆయనకి లోబడితే ఆయన నీతో వస్తాడు. ఆయన వస్తే ఇంకేం తక్కువ. నా యేసు నాతో నుండగా నాకు ఇంకా ఎప్పుడు పండగ. అదే కొత్త సంవత్సరపు పండుగ. ప్రతిరోజు కొత్తదే, ప్రతిరోజు ప్రత్యేకతే. మీకు తెలుసా, అడుకుంటోని కూరలు ఎక్కువ,
దట్ ఈజ్ మీ. మా మేడం అప్పుడప్పుడు ఇంటికి ఒక కూర దొరుకుతుంది, నీకేం తక్కువ, మళ్ళా ఇక్కడ ఏది కావాలని ఎందుకు అడుగుతావు? ఎస్, నేను అనుకున్నది అనుకోనిది కూడా నాకు దొరుకుతుంది. భద్రాచలం సైడ్ పోతే పూరేడు పిట్టలు, కుందేలు, జింక మాంసం, ఇంకేంటి తెచ్చారు. అయ్యగారు ఇది ఇదండి, ఇది ఇదండి, ఇది తినండి, ఈ కాలు తినండి బాగుంటాయి అన్నారు. ఓహో, నా వారు నాకు పెట్టకున్నా నా దేవుడు నాకు పెట్టగల సమర్థుడు. ఆయన నాతో ఉంటే నాకేమి తంట, నాకు అంత క్రొత్తదనమే. నా ప్రభువుకు మహిమ కలుగును కాక. 24వ వచనం నీళ్లు పారినట్లుగా జరగనిది, గొప్ప ప్రవాహం వలె ప్రవహింపనీయుడి. ఇప్పుడు ఇశ్రాయేలులో చరిత్ర చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాట చదువు నేను ముగిస్తాను. చదవండి. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు నాకే అర్పించారా? క్వశ్చన్ మార్క్ అండి. 40 సంవత్సరాలు మాతో రా ప్రభువా, మమ్మల్ని తీసుకెళ్ళు, ఈ అరణ్య మార్గంలో మాతో ఉండని కేకలేసి, మోసే మీద కేకలేసి పెద్ద కేకలేశారు కదా. అయితే ఈ 40 సంవత్సరాలు మీరు అర్పించినటువంటి బలులు నైవేద్యాలు అన్నీ నాకే అర్పించారా అని ప్రశ్న వేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న మనకు, దేవుని ఎరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు నీవు దేవునికే సమర్పించుకొని దేవుని మందిరంకి వచ్చావా? ఎందుకోసం వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? వారికి వేసిన ప్రశ్న ఈరోజు తన జనరేషన్లో ఉన్న తన బిడ్డలైన నీకు నాకు వర్తిస్తుంది. నేను రక్షించబడి 43 సంవత్సరాలు అయింది. నా ప్రభు నన్ను ప్రశ్నిస్తున్నాడు, వరే ఈ 43 సంవత్సరాలు ఈ హైదరాబాద్ నగరంలో నా కొరకే నీవు చేసిన ప్రతి ప్రార్థన, నీవు చేసిన ప్రతి పని ఉందా? మనుషుల కొరకు చేయలేదా? మెప్పుల కొరకు చేయలేదా? గొప్పల కొరకు చేయలేదా? డూ యు నో దట్ ఫాల్ట్? కరెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ మై గాడ్స్ వాయిస్ కమింగ్ టు యూ. అక్కడ ఇంకొక మాట అంటాడండి 26వ వచనంలో, మీరు మీ దేవత మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చింది కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరకొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి దేవుడు. అది సంగతి. నీ భక్తి నీ కోసమైతే, మీకోసం మీరు, మీకోసం మీరు, మీరు అని 5 times రిపీట్ అయింది అక్కడ చూడండి తెలుగులో. ఇంగ్లీష్ 2 సార్లు ఉందో నాకు తెలియదు కానీ మీరు, మీరు, నా చర్చి నాది, నా పెత్తనం నేను చేస్తున్నా, నాది, నా కోసం, నా ప్రజల కోసం అన్నావా, నీ పని అయింది. నువ్వు ఎవరి కోసం చేయాలి? సత్యమన కోసం ఎవరు మందిరానికి రాబాకండి. సత్యమన చచ్చిపోతాడు, ప్రభువు నిన్ను లేపుతాడు. ఆయన కోసం ఆయన మందిరంలో ఉండాలి. ఏ మనుషుల కోసం దేవుణ్ణి అపోహ పెట్టొద్దు, ప్రలోభ పెట్టొద్దు. వ్యక్తులు దేవుని వైపు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి అవసరాల కోసం, వారి ఆడంబరాల కోసం, వారి ప్రజల మార్పు కోసం రకరకాల పద్ధతులు చేస్తూ వచ్చారు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఈ 40 సంవత్సరాలు నా కోసమే ఇవన్నీ చేశారా? ఎవరి కోసం? భోజనం చేసినా, పానం చేసినా, బట్ట కట్టినా, సంపాదించినా, ఖర్చు పెట్టినా నీ దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను జీవింపజేస్తున్నాడు అన్న స్ఫూర్తి జ్ఞానం లేకపోతే నువ్వు అవివేకివి, వెర్రివాడా అన్నాడు ధనవంతుడితో దేవుడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన ధనాన్ని చూసుకొని దేవుని మర్చిపోయాడు. ఈనాడు కొత్త సంవత్సరం మనకిస్తున్న అద్భుతమైన ఆలోచన, దేవునికి లోబడదాం, దేవుని తట్టు తిరుగుదాం, దేవుని కొరకు సిద్ధపడతాం, దేవుని మనతో రమ్మందాం. కొత్త ధనాన్ని, కొత్త పరలోక రాజ్యాన్ని దేవుడు చేరుస్తాడు. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన కొరకు సిద్ధపడతామా? ప్రభు మనని ప్రేమించి
క్రొత్తదనం కాగా ఎవడైనా క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి అంటే ఇది. ఇక తర్వాత వెళ్ళినాక మీరు చదువుకోండి. ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగంలో కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. నీటి కొరకు ఆగడుతో ధన్యుడు 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 అని చెబుతా వచ్చాడు. ఎవరు ధన్యులు? గుడికొచ్చిన వాళ్ళంతా ధన్యుడా? బైబిల్ చదివిన వాళ్ళంతా ధన్యుడా? బైబిల్ ప్రకటించిన వారంతా ధన్యుడా? బైబిల్ గురించి పాడిన వారంతా ధన్యుడా? అనేక సంఘాలు కట్టిన వారు ధన్యుడా అని బైబిల్లో లేదు. నీతి కొరకు ఆకలి దొరుకుతుందా? దుఃఖపడవారు ధన్యుడు. దేవుని బిడ్డలంటే ఎవరు? ఆయన ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి మరలా వెళ్ళిన తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కదండి, 5వ అధ్యాయం. ధన్యతలు బాగా చదవండి. చదివి వచ్చేవారం అవసరమైతే మీ ప్రజెంటేషన్లో చూపించండి. కొత్తవారంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? పాతవారంటే ఎవరు? పాతవారి కొత్తవారికి సింపుల్ డెఫినేషన్ అక్కడ చెప్పేశాడు యేసుప్రభు. ఈ హింసెల్ఫ్ కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. మనకు అర్థం కావాలి కనుక నా చేతులు జోడించి క్రొత్త ప్రభు, క్రొత్త రాజ్యం, కొత్త తలంపు, కొత్త ఆలోచన, ప్రభువును బట్టి లోబడంలోని మనకు కొత్త సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడు తన కృపతో, తన కనికరంతో మనని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వైపు మనం చూడాలని దేవుని ప్రేమ బట్టి మనం చేస్తున్నాం. చిల్డ్రన్స్ ఇంకా రాలేదు కాబట్టి వనజక్క పాట పాడుతుంటే మన కానుకల దర్శన భాగం సమర్పించుకుంటూ ఓకే ప్రభు వల్ల కూడా ఉంది కనుక దేవుని ప్రియులారా ఇప్పుడు మీ కానుకలు సమర్పిస్తూ ప్రభు వల్లను కూడా మీరు తీసుకొని వెళ్ళవచ్చు. తర్వాత పిల్లల కార్యక్రమాలు అంటే మీకు చూపిస్తాం. రాత్రిపూట ఎవరైతే బల్ల తీసుకోలేదో వాళ్ళు మాత్రమే ప్రభు వల్లను తీసుకోవాలి. ఎందుకంటే మరలా రిపీట్ చేయడం లేదు. రాత్రిపూట అనగా ఫస్ట్ ఆరాధన రాత్రిపూట కాదండి, ఉదయకాలం, ఎర్లీ మార్నింగ్. ఎవరు తీసుకోవాలి? వాగ్దానాలు ఎవరు తీసుకోలేదా? ఓకే, అయితే అందరూ ప్రభు వల్లను తీసుకోవచ్చు. ఐ డోంట్ నో, ఉదయకాలం ప్రభు వల్ల పెట్టారు, తీసుకోమని చెప్పారు. ఉదయం తీసుకోలేదా? ఉదయం తీసుకున్నారు, తీసుకొని వాళ్ళు ఎవరైనా అదే కన్ఫ్యూజ్ చేయబాకండి. నేను చెప్పేది కూడా అదే జాగ్రత్తగా చెప్పినప్పుడు వినండి. ఉదయకాలం తీసుకొని వాళ్ళు వల్ల తీసుకోండి, ఉదయకాలం తీసుకొని వాళ్ళు వాగ్దాన కాళ్ళు తీసుకోండి, డబుల్ తీసుకోవద్దు. ఇది ఆచారం కాదు కనుక దేవుని ప్రియుడ విల్ వాక్ ఇన్ ట్రూత్. ఉదయకాలం అంటే ఫస్ట్ ఆరాధనలో ఆల్రెడీ బల్ల పెట్టాము, ఆల్రెడీ వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఉదయకాలం ఆరాధనలో తీసుకున్న వాళ్ళు మనం తీసుకోవచ్చు. రైట్, రండి మనం అందరము లేచి నిలబడి ఎవరైతే ప్రభువు నామమున బాప్తిసం పొంది, ఎవరైతే ప్రభువు నామమున దేవుని బిడ్డలుగా నిశ్చయత కలిగి ఉన్నారో, తీర్మానం కలిగి ఉన్నారో వారు లేచి నిలబడి ఈ పాట పాడుతున్న తరంలో పాట పాడుతున్న తరంలో ప్రభు రొట్టెలను ప్రభు బలను పాల్పొందుతున్నటువంటి మన వాగ్దానం కూడా తీసుకోండి. ఉదయకాలము ఫస్ట్ ఆరాధనలో తీసుకున్న వారు తీసుకోవద్దు. మీ కానుకలు కూడా సమర్పించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 కానుకల బాక్స్ మనకు కనపడుతున్నాయి. ఒకటి విలేజ్ మినిస్ట్రీ, నారపల్లి విలేజ్ కొరకు ఎవరైనా ప్రేరణ కలిగితే దాన్ని సమర్పించండి. ఇది రెగ్యులర్గా మన యొక్క సంఘం గురించి వేయబడినటువంటి కానుకల బాక్స్ కనుక దాన్ని కూడా మీరు అర్థం చేసుకుని పాట సమయంలో దేవుని కనపరిచి ఆయన ఈ కొత్త సంవత్సరం శుభములు దేవుడు మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన ప్రియ సంఘస్థులందరికీ దయచేసిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో ప్రభు బాధ చెందుకొద్దాం. మన వాగ్దానం కూడా తీసుకున్నాం. కొత్త వచ్చరం అదేదో చిత్తమందునా పలారే స్వాగతించగా ఉషారహి సరాగం పాడెనుగా విష్ హ్యాపీ క్రిస్మస్, ఐ విష్ హ్యాపీ క్రిస్మస్, ఐ విష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్.
ప్రభు బల చింత ఎవరైనా వారు పరీక్షించుకుని ప్రభుత్వంలో పాల్గొంటుంది. ఎవరైనా ప్రభు యొక్క ఆరోగ్యంలో పాల్గొన్న వారి మీద మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు ఈ అవకాశం కొరకు నూతన సంవత్సరంలో మరొక సమయం దేవుడు మనం ప్రేమించి మన మాట కొరకు ఆయన శరీరము ఆయన రక్తమును గుర్తుగా మన విమోచన కొరకు నడిపించిన వారు పాల్గొనడానికి అవకాశం అందరూ వారు పాల్గొనండి. ప్రార్థన పూర్వకంగా ఇంకెవరైనా అందరూ వారి ప్రేమకు వచ్చిన వాగ్దానము ప్రభువు యొక్క బలను తీసుకుని వెళ్ళి ప్రార్థన పూర్వకంగా పాల్గొనాలని మనం చేస్తాం. బలచింత విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో తమ్ముడు ఆనంద్ గారు బలచింత విజ్ఞాపన ప్రార్థన. ప్రభావం మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరంలో మేము ఆయన కొరకు మార్చి నీ వైపు తిరిగి లోపడం వలన మా జీవితాలు మీ సన్నిధిని కలిగి ఉన్నట్లుగా మీ వైపు సిద్ధపడి వచ్చుటకు మేము ఆహ్వానించుటకు మమ్మల్ని మీ బల ద్వారా మరొకసారి హెచ్చరించి మమ్మల్ని బలపరచండి. పాలు పొందిన వారు నీ కొరకై నీ మహిమ కొరకై నీతి న్యాయం కొరకై నిత్యము వెలసినట్టుగా దీవించుదేవా. ఈ చిన్ని సహవాసం నీ కొరకు బలపరచుదేవా. మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను నీకు హస్తగతం చేస్తున్నాం. విజ్ఞాపనం చేస్తుండగా నీ అవసరాలు అక్కరలు సమస్యలు ప్రభు బల చింత సహోదరులతో కలిసి ప్రభుకు సమర్పించాలని మనం చేస్తున్నాం. స్తోత్రం తండ్రి. మహోన్నతుడు అయ్యా మరొక అవకాశం మా జీవితంలో ప్రభా మీ యొక్క అయ్యా మీరు కాల్చిన రక్తానికి గుర్తుగా ఉన్న ప్రభా రాక్షసాన్ని ప్రభా మీ శరీరానికి గుర్తుగా ఉన్న ప్రభా ఇదిగో ఈ యొక్క రక్తాన్ని తీసుకోవడానికి అవకాశం దయచేసారు తండ్రి. అయ్యా ప్రభా మాలో మేము జీవం కలిగిన వారై అయ్యా ఉండాలని ప్రభా మీరు ఏర్పరిచిన ఈ యొక్క అయ్యా ప్రభా అత్యున్నతమైన ప్రభా మీరు అయ్యా కలిసిపోవడానికి అయ్యా ప్రభా మీ ఆత్మతో ప్రభా ఏకీభవించడానికి ప్రభా మాకు ఇచ్చిన తదుపరి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నారు తండ్రి. అయ్యా ప్రభా ఇదిగో ప్రభా మేము మా కోసమే అయ్యా ప్రభా కాక అయ్యా ప్రభా జాగ్రత్త కలిగి అయ్యా మిమ్మల్ని కలిగి మీకోసం మీరు చెప్పినట్లు మీరు ఏదైతే అయ్యా ప్రభా మా గురించి ఉద్దేశించిన సంగతులు అవి పూర్తిగా మా పట్ల జరగాలని సహాయం చేసి వాళ్ళైనా కనుక మహిమ ప్రభావం మీకు తెలియపరుచుకున్నాను తండ్రి. అయ్యా ఈ చిన్నకుడికి అయ్యా ప్రభా ఈ యొక్క సంఘాన్ని మొత్తాన్ని దీవించి ఆశ్రయించండి, బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధిపరచండి తండ్రి. ఈ అంతకాలంలో జరుగుతున్న ప్రతి ఒక్క అయ్యా ప్రభా ఆయా సంఘ సేవలు కూడా ప్రభా మీరు ప్రభా ఆయా వృత్తిపరచండి తండ్రి. ప్రస్తుతున్నైనా అయ్యా ప్రభా అలాగే ప్రభా ఇక్కడ జరుగుతున్న సేవంతని బట్టి మీకు ప్రస్తుతం తెలియజేస్తున్నాను తండ్రి. ఆయా నార్పల్లిలో జరుగుతున్న సేవంతని బట్టి మీకు ప్రస్తుతం తెలియజేస్తున్నాను తండ్రి. విలాయపల్లిలో జరుగుతున్న సేవంతని బట్టి మీకు ప్రస్తుతం తెలియజేస్తున్నాను తండ్రి. గట్కేశ్వరం జరుగుతున్న సేవంతని బట్టి మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ చిత్తకొడికి ప్రభా ఈ యొక్క ప్రభా సంఘాన్ని ప్రభా మీరు దీవించి ఆయన ఫలవంతంగా చేసినందుకు వందనాలు కొట్టుకుంటూ నమస్కారం తెలియపరచుకుంటూ మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు దగ్గర నామంలో ఈ ప్రార్థన సన్నిధిలో హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నా తండ్రి. థ్యాంక్ యూ. మరి దేవుని ప్రేమను వచ్చి పిల్లరా ఈ వారపు పిల్లలు రెడీగా ఉన్నారా? పిల్లల కార్యక్రమం వెనక ముందు ఈ వారపు అనౌన్స్మెంట్స్ కింద ఈ వారపు అనౌన్స్మెంట్ యథావిధిగా శుక్రవారము మనకు ఉపవాస ప్రార్థన ఎప్పుడున్న టైంకి సాయంకాలము 7 గంటల నుంచి 8:30 వరకు మందిరంలో ఉంటుంది. ఉపవాసంతో ప్రార్థించగలిగిన వారు ప్రార్థనకు రండి. రాలేక పరిస్థితి అనుకూలంగా ఉన్నవారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉపవాస ప్రార్థనలో సంఘ ప్రార్థనలో తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించడానికి సంఘం ప్రతి వారం కూడా ఇక్కడ కోరుకుంటుంది. 4-5 తారీఖుల్లో ఫస్ట్ ఫ్రైడే బహుశా ఎంఈసి, నేను 4-5 తారీఖుల్లో మహబూబాబాద్ అండ్ ఆస్రా దగ్గరలో ఉన్నటువంటి ఒక
విలేజ్కి వెళ్తున్నాను. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గాస్పెల్ థ్యాంక్స్ ఇది ఇయర్ అండి. న్యూ ఇయర్లో వారు ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి వారు ఆహ్వానాన్ని బట్టి అక్కడికి వెళ్తున్నాను. ఎవరైనా నాతో రావాలంటే ఎవరైనా 2, 3, 4 దాటితే కారులో వెళ్తాం, లేదు 2, 3 అయితే ట్రైన్లో వెళ్తాం. ట్రైను, బస్సు, తర్వాత అవసరమైతే నడక 3 ఉంటాయి. ఆ 3 మీద ప్రయాణం చేయాలనుకున్న వారు నాతో రావచ్చు. ఈ 3 అనుకూలం ఏమంటే పర్వాలేదు. థ్యాంక్ యూ. ఈ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఓకే రాజవర్ధన్ అమూల్య దశక మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే థ్యాంక్ యూ. చిల్డ్రన్ ప్లీజ్ కమాన్. దశక వర్ధన్ లేదు డేట్ మాకు వెళ్తేనే కానీ రండి. నా దశకకు అమ్మ ముందుకు వస్తే మేము చప్పట్లు కొడతాం, ఒక మాట ప్రార్థన చేస్తాం. వర్ధన్ గారు లేకపోయినా రాజవర్ధన్ గారు మీరున్నారు కనుక ప్రభు చిల్డ్రన్ రెడీగా ఉండండి. అక్కడికి ఇచ్చి మనం చప్పట్లు కొట్టండి. అక్కడికి మనకి న్యూస్ మీద గురించి చెప్పాలని ప్రార్థన చేయండి. ఆల్రెడీ చాలా గుడ్ న్యూస్ వచ్చేసాయి. ఇంకా డ్యూ ఉన్న వాటిని అన్నింటినీ కూడా మేము సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నామని గట్టిగా ఇప్పుడు చప్పట్లు పట్టండి. ఫోటో తీయరండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్ అక్కవైపు చూడండి. ఇస్తున్నా. ఓకే ఓకే డాలి తల్లి గాడ్ బ్లెస్. అట్లా షార్ప్ ఉండాలి. ఇదంతా డిజిటల్ యుగం అండి. బటన్ ఒక్కగానే క్లిక్ అయిపోవాలి. ఇఫ్ యు ఆర్ లేట్ విల్ మిస్. థ్యాంక్ యూ. మరొకసారి అందరం చప్పట్లు కొడదామా? గొప్ప స్థానానికి వారిని ఎదిగింపజేశారు. అంతేకాదు దేవుడు ఎప్పుడు గొప్పగా వారి కుటుంబంలో ఉండాలని, దేవుని కలిగిన కుటుంబంగా అనేక మందికి దేవుడు ప్రేమను పంచాలని యవన కుటుంబానికి నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ 2 ప్రత్యేకమైనటువంటి బాక్సులు ఉన్నాయి. ఇక్కడ కుటుంబము పెట్రిక్ జాన్సీలను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలకి సంవత్సరం అంతా ఈ బాక్సులు ఇచ్చి వారికి ఇచ్చిన పాకెట్ మనీ దాంట్లో దేవుని భాగం దేవునికి ఏమని నేర్పించేటువంటి తల్లిదండ్రుల్లో వారు ఉన్నందుకు వారు ఇక్కడ కూడా ఆ యొక్క ప్రాక్టీస్ను పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పిల్లలు కూడా దాన్ని నేర్చుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ టైం మీరు ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ కానుకలు విలేజ్ మినిస్ట్రీకి 5,600 సమ్ చేంజ్ వస్తే ఆ విలేజ్ మినిస్ట్రీ కొరకు వాడాము. గాడ్ బ్లెస్ యూ. ఆ విలేజ్లో జరిగిన పరిచర్య మీ పక్షాన జరిగిందని మీ పేర్లు అక్కడ చెప్తూ వచ్చాను. దేవుడు తప్పకుండా పరలోక దీవెనలు మీకు దయచేయను కాక. ఈ సంవత్సరం మీ తాళం తీసుకొని పైసలు తీసుకొని మళ్ళీ మీ తాళం మీ పెట్టెలు మీకు ఇస్తాం. ఓకే పెట్టెలు కావాలి. బంగారం మాది, పెట్టెలు మీకు. రైట్. థ్యాంక్ యూ చిల్డ్రన్. అలాగే దేవుని ప్రేమను బట్టి పెట్రిక్ జాన్సన్ కూడా ప్రత్యేకంగా మరి జోసినట్టు నేను ఆహ్వానిస్తున్నాను. ఎవరికి ఇస్తారో అది త్వరగా వారి పేరు ఆల్రెడీ నేను నిన్న ఇంటూ ఇచ్చేసాను. అందుకే అలర్ట్గా ఉండాలి ఎవరైనా. ఒకవేళ లేకపోతే అమ్మా ఇప్పుడు వాళ్ళు ఉంటే ఇవ్వండి, లేకపోతే తర్వాత మీ చేతుల మీద ఇవ్వండి. మనము పబ్లిక్ షోలు ఏమి అవసరం లేదు. మనకు ఇక్కడే ఇవ్వాలని ఆనవాయితీ ఏం లేదు. అసలు నీడిలో ఉన్నవారికి చేస్తే చాలు. కాబట్టి ఇది మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఇక మీకు అప్పచెప్తున్నాను. ఝాన్సీ అక్క అండ్ జోస్ఫిన్ అక్క, ఇది ఝాన్సీ వారి కుటుంబం ఇచ్చారు కనుక తర్వాత వారికి అందించండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరున్నారు పేరు చెప్పండి అమ్మా. వాళ్ళు రమ్మనండి త్వరగా. ఎందుకంటే పిల్లల ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ ఆఖరి కూడా అవుతుంది కొత్త సంవత్సరం కాబట్టి. ఏమ్మా వనజక్క ఝాన్సీ అక్క ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు వచ్చేసి సంధ్య
సబ్జెక్ట్ కూడా రండి అందరూ ఒకసారి అమ్మా ఇంకా మిగతా మీ లిస్ట్ మీ దగ్గర ఉంది. లిస్ట్ మీ దగ్గర ఉంది. నిజంగా అవసరతలో ఉన్నవారు పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు మన ట్రెజరర్ అన్నగారికి మీరు ఇలాంటి విషయాలు చేరవేయండి. తప్పకుండా పరిస్థితులను బట్టి మనం వారికి సహాయం చేయడానికి సంఘంగా దీంట్లో భాగంగా మనం ఎప్పుడు కూడా దాన్ని చేస్తాం. దానికి ఎప్పుడు కూడా మన పెద్దలు కూడా సుముఖంగానే ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు పెద్దల వరకు చేరవేయాలి. వారి అవసరాలను ఉన్నవారు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుండండి. మీ అవసరాల్లో ఆత్మీయంగా కాదు, ఆర్థికంగా, శారీరకంగా మీకున్న బాధల్లో దేవుని సహవాసంగా మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని దేవుడి ప్రేమను బట్టి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు ఆ యొక్క యథావిధిగా మరలా సండే మనకు ఆరాధన ఉంటుంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎప్పుడులాగానే మళ్ళా గృహకూడికలు రెగ్యులర్గా నెక్స్ట్ వీక్ నుండి ఈ వీక్ ఒక వీక్ హాలిడేస్ వదిలేస్తున్నాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెప్పొద్దంటారా? మళ్ళా రిపీట్. అది కొత్త సంవత్సరం అన్న, పాత సంవత్సరం అయిపోయింది. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఫ్రంట్ నుండి వచ్చామండి, ఇప్పుడు బ్యాక్ నుండి వస్తాం. సో ఆనందం చెప్పింది న్యాయమే కాబట్టి రెండోసారి రిపీట్ అవుతుందని మళ్ళీ ఏ చెప్పబాకంటే ఆల్ఫాబెటికల్గా అన్నారు కాబట్టి ఆల్ఫాబెటికల్గా జడ్ నుండి వస్తాం, రివర్స్లో వస్తాం. ఇప్పుడు గేర్ అంతా రివర్స్ కాబట్టి రివర్స్ గేర్లో ఏంటి, ఎవరి బిడ్డలు రెడీ చేయండి. నెక్స్ట్ వీక్ నుండి అనౌన్స్ చేస్తాం. సో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే వాటిని తెలియపరచండి. తప్పకుండా మీ స్పెషల్ అకేషన్లో మీతో మేము ఉంటాం. అమ్మా చెప్పండి అమ్మా. ఎప్పుడు? ఈ మంగళవారం. విజయం వచ్చారా? ఎక్కడ విజయం? చెల్లి వచ్చారా? వాళ్ళకు ఓకేనా? ఓకే ఓకే అమ్మా. లెట్ us know the date. let us know the date. ఓకే, మీకు చాయిస్. మీరు ఎప్పుడు డేట్ ఇచ్చినా రెడీ అమ్మా. మీ డేట్ కొరకు రెడీ. ఈ వీక్లో తప్పుడు వాళ్ళు చెల్లి వాళ్ళు ఎప్పుడు చెప్పినా వాళ్ళ డేట్ మనం యాక్సెప్ట్ చేస్తాం. మళ్ళీ 4th 5th మాత్రం నేను ఉండను కాబట్టి అది పర్వాలేదు. నేను ఉండకున్నామా మీ ఇంట్లో జరుగుతుంది, మనోళ్ళు వస్తారు కాబట్టి మీ డేట్, మీ అనుకూలమైన డేట్ చెప్పండి. ఈ వారంలో ఆ కార్యక్రమం ఒకటి ఉందండి, అది జ్ఞాపకం చేసుకోండి. రైట్. ఇంకా ఆలస్యం చేయకుండా శుక్రవారము ఆదివారం అందరూ కూడా రెగ్యులర్గా ఉందాం. ముఖ్యంగా యూత్ వాళ్లకు స్పెషల్ థ్యాంక్స్. చాలా చక్కగా పాటలు పాడి చిన్నపిల్లల కార్యక్రమం కూడా తయారు చేయించి మీరే బాధ్యత తీసుకున్నారు. పెద్దల ప్రమేయం అంతగా లేకపోయినా మీరు మాత్రమే చాలా బాధ్యత తీసుకున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. మా అందరి ప్రోత్సాహం మీకు తప్పకుండా పెద్దల ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఏ ఇబ్బంది పడక పెద్దల సహకారం కూడా తీసుకుంటారని నమ్ముతున్నాం. ఇప్పుడు ఇక ఇంకెవరైనా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఎనీ డేస్, అదర్ డేస్ ఏమైనా ఉంటే నిలబడండి. ఫస్ట్ టైం దేవుని మందిరికి వచ్చిన వారంటే ఒకసారి నిలబడితే చప్పట్లు కొడతాం. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చారా? అంత పాతోళ్ళు జరిగిందే జరుగుతుందా? ఓకే, అక్కడ ఒక తమ అన్న ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు చెప్పండి అమ్మా. ఆని ఒక నా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆనంద్ అన్న, సారీ కొంచెం క్షమించన్నా, ముసలోళ్ళు అయిపోయాను, చెవుడు కొద్దిగా వచ్చేసింది, ఏమనుకోవాలి. థ్యాంక్ యూ ఆనందన్న. ఇంకొక ఆనందన్న ఉన్నారు కాబట్టి ఆనందన్న నెంబర్ 2 జూనియర్ ఆనందన్న. కనుక ఒకవేళ ఈ ప్రాంతంలో ఎప్పుడున్నా కూడా ఈ మందిరం దేవుడు మనకు ఓపెన్గా ఉంటుంది. ప్రతి ఆదివారం మీకు స్వాగతం ఆనందన్న. మీరు వస్తే మాకు ఎంతో ఆనందం ఉంది కాబట్టి ఆనందం ఇవ్వడానికైనా మీరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత మనం కలుసుకుని దేవుని ప్రేమను పంచుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఇంకేమి ఏమైనా మర్చిపోయానా? ఓన్లీ పిల్లల ప్రోగ్రామ్ మర్చిపోయాం. రైట్, కమాన్ పిల్లలు, టేక్ యువర్ చాయిస్.
was born blind. Today, Sunday school children are going to perform a skit on this story. Please give me some arm. Please give me some arm. Madam, sir, please give me some arm. Please give me some arm. Please give me. As Jesus is going on in that way, he saw the blind man. His disciples asked, Rabbi, who sinned, this man or his parents, that he was born blind? Neither him or his parents have sinned, but this happened that let of the God of the world have displayed in him. As long as the day arrives, we must do the works of the God who sent me. Night comes when no one can work. While I am in the world, I am the light of the world. After saying this, he spit on the ground, made some mud with saliva, and put it Sir, on what the are man's you eyes. doing? Sir, what are you doing? Go and wash your face in the pool of Siloam. Somebody take me to the pool of Siloam. Pool of Siloam. And he washed his eyes. I can see now. And he was surprised to see that he got his sight. Is he the same man who used to beg? No, he's like that, but no. Yes, think so. Is that man only? Yes, it's me. The neighbors took him to Pharisees. And they called their parents to know that is he the blind man who was born blind? And we know he is our son. Yes, he is my son. But I don't know how he got his sight. He is enough his age. He can answer to your question. Thank you, Bono. How Jesus healed you on the Sabbath day? Jesus is on the ground and made blood and put it on my eyes as I lift and wash. Now I see. Now I see. Get out of the synagogue. After that, the blind man who now can see was walking on the road and suddenly he disappears before him. Do you believe in the God of Son? Do you believe in the Son of Man? Yes, I do believe. Tell me who is he, sir? Now you can see him. In fact, he is the one who is talking with you. Lord, I believe in you. And I worship you. He believed him and worshipped him forever. Thank you. ఓకే, చిన్నపిల్లలు ముందు రోజు మంచి కార్యక్రమాలు చేశారు, ముందు రోజు మిస్ అయ్యారు ఇక్కడ. వాళ్ళ కార్యక్రమం మీరు చూడలేదు కాబట్టి ఈసారి కనీసం గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడైనా చూడండి. అంతకుముందు మంచి కార్యక్రమాలు చిన్నపిల్లలు చేశారు, వాటిని మీరందరూ మిస్ అయ్యారు. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు, గిఫ్ట్స్ కూడా అందరికీ ప్రైజ్ లార్డ్. సండే స్కూల్ నేను ప్రియాంక కలిసి అక్టోబర్ మంత్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సత్యవంతులకి అండ్ గాడ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు అక్టోబర్ నుంచి ఆయన లెసన్స్ అన్నిటికీ మేము డిసెంబర్లో కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. దాంట్లో పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నేర్పించినందుకు పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దానికి జడ్జెస్గా పిలవగానే వచ్చిన జేపీ అంకుల్కి, మదన్ అంకుల్కి, మా డాడీకి, ప్రఫుల్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇందులో కిడ్స్ ఇంకా డాన్సెస్లో హెల్ప్ చేసిన ఝాన్సీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు కండక్ట్ చేసిన గిఫ్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఈ
ముందుగా గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్. ఇది ఇవ్వడానికి స్వరూపాంటిని ఆహ్వానిస్తున్నాను. Group singing. Third, Christine Mary Eliel Petros. Third, Ujjwal Sriraj, Joy Vinci, Vihan Prince, Abhinay Sathwik. Second prize, Twincy Sanjana Naisi. First, Salome Karina, well Raledu. Thank you, Andy. Next, storytelling competition. ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆనందం చేతిని ఆహ్వానిస్తున్నాను. Third prize, Christine Mary. Second prize, Ujjwal Sriraj, Angel Joycey. First prize, Quincy Joel Nicey. Thank you. Next, solo singing junior. ఇది ఇవ్వడానికి జయశ్రీ ఆంటీని ఆహ్వానిస్తున్నాను. Solo singing juniors. Third, Vihan Prince. Second, Sanjana. First, Joel Nicey. అలాగే solo singing senior. Third, Quincy. Second, Ujjwal Sriraj. First, Christine Mary. Thank you. Drawing competition seniors. ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి జోస్ఫిన్ ఆంటీని ఆహ్వానిస్తున్నాను. Third prize, Shyam Prasad. Second prize, Christine May. First prize, Joy Vinci. Drawing juniors. Third prize, Joel Nicey, Angel Joycey. Second prize, Sharon Sushmita, Joy Vinci. First prize, Eliel Petros, Vihan Prince. తర్వాత గ్రూప్ కాంపిటీషన్స్. ఇది డంషనా స్పెక్షనరీ అలాగే ట్రెజర్ హంట్ 2 టీమ్స్ గా పెట్టి చేయడం జరిగింది. ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి సత్యమంతుల్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా రన్నర్స్ టీమ్ క్రిస్టీన్ మేరీ, సలోమి, జాయ్ విన్సీ, సంజన, జోయల్ నైసీ, అభినయ్ సాత్విక్, నిత్య. విన్నర్స్ టీమ్ శ్యామ్ ప్రసాద్, ఉజ్వల్ శ్రీరాజ్, కెరీనా, క్విన్సీ, ఎలియల్ పెట్రోస్, విహాన్ ప్రిన్స్, ఏంజల్ జాయ్సీ. థ్యాంక్ యూ. ఇది సండే ఫుల్ గిఫ్ట్స్. అలాగే ఇంతకుముందు ఒకసారి పిలాయిపల్లిలో కండక్ట్ చేసిన గిఫ్ట్స్ మేము యూత్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి దిలీప్ అంకుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. అప్పుడు పిలాయిపల్లిలో 4 గ్రూప్స్ గా డివైడ్ చేసి డిఫరెంట్ ఫన్ గేమ్స్ పెట్టామన్నమాట. సో ఆ గిఫ్ట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, ముందుగా రన్నర్స్. ఫస్ట్ సత్యమంతులు.
నెక్స్ట్ హెచ్వన్ ఆంటీ లేదు కాబట్టి ఎవరైనా తీసుకుంటారా? హెచ్వన్ నెక్స్ట్ సిస్టర్ పావని. ఆ తర్వాత సిస్టర్ మేరీ మిషన్ వారు కూడా లేరు. ఎవరైనా తీసుకుంటారా? నెక్స్ట్ ఆశిష్, బ్రదర్ ఆశిష్. నెక్స్ట్ ప్రత్యూష్. నెక్స్ట్ నిఖిల్. అండ్ సిస్టర్ నిసి. రన్నర్స్ కంప్లీట్. నెక్స్ట్ విన్నర్స్ మరియా, సిస్టర్ మరియా. బ్రదర్ జయప్రసాద్. సిస్టర్ ప్రీతి. బ్రదర్ జ్ఞానరాజ్. బ్రదర్ జోసెఫ్. సిస్టర్ మంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ చేశారు. పిల్లలపల్లి ప్రోగ్రామ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసి పెద్దలందరికీ కూడా కుతూహలాన్ని కలిగించారు. పండుగ ఆనందాన్ని అందరికీ అందించినందుకు ఒకసారి చప్పట్లు కొడదామా? అందుకే యవనస్తులు బలవంతులు అని దేవుడు చెప్పారు. యవనస్తులు ఎక్కువగా ఉంటే ఎక్కువ పని జరుగుతుంది. యూత్ వాళ్ళకి ఎక్కువగా పని చేయాలని, మనం వాళ్ళకి దేవుడి సన్నిధికి రావడానికి ప్రోత్సహించాలని పేరెంట్స్ అందరికీ కోరుతున్నాం. సమయం కొంచెం 2 నిమిషాలు లేటుగా వదులుతున్నాం, క్షమించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూర్చుంది. ఇంకేమైనా మర్చిపోయాను నేను? ఏ మరవలేదు. రైట్. మరలా తిరిగి ఆదివారం ప్రార్థనకు, శుక్రవారం ప్రార్థనకు, గృహకూడికి ఉంటే గృహకూడికి అందరూ రావాలి. విషయం చెప్తారా చిన్న? ఒకసారి నిలబడి అందరూ విషయం చెప్పి ఇక్కడ నిలబడి చెప్పాను. వేరైపోయాను కదా. ఓకే, థ్యాంక్ యూ. నేను వెనక్కి ముందు ఈవినింగ్ అమ్మా. ఈవినింగ్ 7 to 8:30 చెప్పాను. ఈవినింగ్ 8. మార్నింగ్ ఒకవేళ కంటిన్యూ అవుతున్నప్పుడు అందరూ అభిప్రాయం తీసుకొని అవసరమైతే చేంజ్ చేస్తాం. ఓకే, ప్రస్తుతానికైతే ఈవినింగే కొనసాగింపు చేస్తాం, తర్వాత చేంజ్ చేస్తాం. మీ అందరూ మాట్లాడి చెప్తే వీళ్ళు చేయొచ్చు. ఓకే, 200 ఇచ్చి నిలబడతాం. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చిన వాటితో ఒకసారి కలవండి. కొత్తగా వచ్చిన వాటిని తమ్ముడు ఆనంద్ గారిని కూడా కలవండి. ఒకరికొకరు శనివారము యూత్ అందరూ కూడా ఇక్కడ టైమింగ్ 6 o'clock, సాయంత్రం 6 గంటలకు అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఎందుకంటే జనవరి 26వ తారీఖున స్పెషల్ యూత్ రిట్రీట్ మన మందిరంలో యూత్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో యూత్తో బిగిన్ అవుతుంది. తర్వాత స్త్రీలు కూడా వాళ్ళని చూసి రెడీ చేసుకోండి. ఫ్యామిలీస్కి నేను రెడీ చేస్తాను దేవుడి చిత్తం అయితే. మెన్స్కి మరి పురుషులు కూడా మీ ప్రోగ్రామ్ మీరు కూడా రెడీ చేయండి. యూత్ కార్యక్రమం అవ్వాలి,
స్త్రీల కార్యక్రమం అవ్వాలి, పురుషుల కార్యక్రమం అవ్వాలి, ఫ్యామిలీ కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో జరగాలి. దాని కొరకు అందరూ ప్రార్థించండి. యూత్ ప్రారంభం రేపు సాటర్డే 6 o'clock. FMPB టీం వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కలిసి చేస్తున్నారు. వాళ్ళ యొక్క అనుగ్రహం కలిసి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు కనుక యూత్ వాళ్ళందరూ పేరెంట్స్ గుర్తుపెట్టుకొని పంపించండి. యూత్ వాళ్ళు గుర్తుపెట్టుకొని మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పి సాటర్డే 6 o'clock షార్ప్ 6 o'clock అందరూ ఇక్కడ ఉండాలని దేవుడి ప్రేమను బట్టి ప్రభువులను మీకు ఇన్విటేషన్ అందిస్తున్నారు యూత్ వాళ్ళందరి తరఫున. థ్యాంక్ యూ. నమ్మదగిన దేవా, ఈ శ్రేష్టమైన పర్వదినము కొత్త సంవత్సరంలో